హైదరాబాద్ నగరంలోని కొండాపూర్ సిఆర్ ఫౌండేషన్లో వృత్తి నైపుణ్య శిక్షణ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. మంత్రి సిఆర్ ఫౌండేషన్లో ఆధ్వర్యంలో శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. మహిళలకు ఆర్థిక ఎదుగుదలకు వృత్తి నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. ప్రభుత్వం తరపున సిఆర్ ఫౌండేషన్ మహిళా సంక్షేమ సంఘానికి తమ వంతు సహాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. మా మహిళా సోదరిమణులకు, చిన్నారులకు, పెద్దలకు, పత్రికా మీడియా సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ చంద్రరాజేశ్వరరావు గారికి అదేవిధంగా అరుట్ల కమలాదేవి గారికి, ఆనాడు సాయుధ పోరాటంలో అమరులైనటువంటి పోరాట యోధులందరికీ కూడా జోహార్లు అర్పిస్తూ ఉన్నాను. ఈరోజు మరి పెద్దలు గౌరవనీయులు నారాయణన్న గారు ఇక్కడటువంటి ఉమెన్కు మహిళా సాధికారత, ఆర్థిక బలం, సామాజిక చైతన్యం ఉండాలి అంటే మరి మనం ఈ సమాజంలో వ్యక్తిగతంగా కానీ లేదా కొన్ని నిర్ణయాలు తీసుకునే కాడ స్వేచ్ఛ ఉండాలంటే ఫస్ట్ ఆర్థిక స్వేచ్ఛ, ఆర్థిక బలం ఉండాలని మిమ్మల్ని ఆర్థికంగా బలోపేతం చేసే క్రమంలో మీరెవరు కూడా ఇతరుల మీద డిపెండ్ కాకుండా ఎంతో కొంత వివిధ రంగాల ద్వారా సంపాదించుకోవడం కోసం ఇలాంటి ట్రైనింగ్స్ కూడా మీకు పెట్టడం జరిగింది. ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీలు, విప్లవ పార్టీలు కానీ కమ్యూనిస్ట్ పార్టీలు కానీ పోరాటం చేసింది సంపద అంతా కూడా కొంతమంది దగ్గరే ఉన్నది, అది అందరికీ చెందాలి అనే పోరాటం చేశారు. ఇక్కడున్నటువంటి వేదిక మీద ఉన్న నారాయణన్న గారు, ఇప్పుడున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు లేదా ఇంకా పార్టీలు కావచ్చు, ఆనాడు ఎందుకు అంటే కొంతమంది శ్రమ చేసే వాళ్ళు ఒక దిక్కున్నారు, మరి శ్రమను దోచుకొని కోట్ల ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.